వెల్కమ్ టు ఛానల్. నేను హనీ అండ్ వెల్కమ్ టు హనీ సోల్వన్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఉందంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో మందార మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ పూలు వందల్లో పూయాలన్నా, ఎక్కువగా మొగ్గలు రావాలన్నా తీసుకునే జాగ్రత్తలు ఏంటో, అలానే ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మందార మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మందార మొక్క అనేది కొన్ని ఇయర్స్ వరకు బతుకుతాయి నేల మీద. అదే కుండీలో అయితే 3 ఇయర్స్ వరకు మహా అయితే బతుకుతాయండి. అయితే చాలామందికి గులాబీ మొక్కలతో ఎంత కంగారు పడిపోతారో మందార మొక్కతో ఇంకా, ఎందుకంటే వాటితో పోలిస్తే ఇంకా ఎక్కువగా డిసీజెస్ అనేవి వస్తాయి. ఎక్కువగా మిల్జో అని ఇప్పుడే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేది వస్తాయి మొక్కలకి. అవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఎక్కువగా మొగ్గలు అనేది రావు అసలు మందార మొక్కకి. నెలకు ఒకసారి ఒక పువ్వు వచ్చి వెళ్ళిపోతుంది. అది మందార మొక్క స్పెషాలిటీ. కానీ మన పల్లెటూరులో చూస్తే చాలా పెద్ద పెద్ద సైజులో పూలు చెట్టు నిండా ఉంటాయండి. మరి వాళ్ళైతే నేల మంచిది, వాళ్ళైతే కొన్ని టిప్స్ ఫాలో అవుతారు. మనమైతే సిటీ కాబట్టి మనం కూడా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాం. ఆ టిప్స్ ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే కుండీ సైజు అయితే సరిగ్గా ఉంటేనే మొక్కలు అనేది బాగా ఎదుగుతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. కుండీ సైజు అనేది 12x12 ఇంచులో ఉండాలి. ఇలా 12x12 లేదా 15x15 ఉంటేనే మొక్క కొన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది. ఎక్కువగా మొగ్గలు రావాలంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మొగ్గలు రావాలంటే ఎక్కువగా చిగుర్లు అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఎక్కడ ఎదుగుదల లేదు, చిగురు కట్ చేసుకుంటా. అప్పుడు ఈ సైడ్ నుంచి మీకు కనబడుతున్నాయి కదండి, ఈ ఎక్కువ వచ్చి మళ్ళీ ఇలా బోల్డ్ మొగ్గలు వస్తాయి. ఇలాగ పక్క నుంచి సైడ్ నుంచి వచ్చే మొగ్గల్ని, ఈ మొగ్గలు అయిపోయిన తర్వాత అది వాటపడిపోతుంది. అప్పుడు దాన్ని టిప్స్ కట్ చేసుకుంటే మళ్ళీ ఎక్కడి నుంచి న్యూగా చిగురులు వస్తాయి. ఎప్పటికప్పుడు పాడైపోయిన ఆకులు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడైతే లేవు, మీకుంటే ఎప్పటికప్పుడు పాడైపోయిన ఆకులు అనేది తీసేసుకోవాలి. అలానే మరి మొగ్గలు ఎక్కువగా రావాలంటే మనం ఒక మంచి ఫర్టిలైజర్ అయితే ఇస్తామండి. అదేంటో తెలుసుకుందాం. మొక్కల్లో మొగ్గలు పువ్వులు ఎక్కువగా రావాలంటే మనకి ఎన్పికే అనేది చాలా అవసరం. ఇప్పుడు ఎన్పికే ఫుల్ ఫామ్ కూడా చెప్తాను. ఎన్ అంటే నైట్రోజన్ అండి, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. ఈ నైట్రోజన్ అనేది మనం గానుగ చెట్టు ఆకుల్లో అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి మనకు అంత అవసరం లేదు. కానీ ఆకులు అంత హెల్దీ చిగుర్లు రావట్లేదు. మెయిన్గా చిగురులతో ఉంటుంది కదా, ఆ చిగుర్లు సరిగ్గా రావట్లేదు అనుకుంటే గానుగ చెట్టు ఫర్టిలైజర్ అనేది నేను త్వరలో పెడతానండి. గానుగ చెట్టు జస్ట్ మిక్సీ పట్టి కొంచెం జ్యూస్ 9 hours అది డైల్యూట్ చేసి 1 లీటర్ బకెట్లో వేసేసి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అది చాలా మంచి ఫర్టిలైజర్ అండి. మీరు ఎక్కడా వినుండ్రి గానుగ చెట్టు ఫర్టిలైజర్ గురించి. ఇది పాతకాలంలో రైతులు అనేది ఎక్కువగా యూజ్ చేశారండి. గానుగ చెట్టు అనేది ఆకులు అనేది చాలా మంచివి. అది ఎరువుగా వాడేవాళ్ళు మొక్కలకి ఎండాకుల కింద. మనమైతే అది వేసుకోవచ్చు. లేదంటే గానుగ లేదు అంటే టీ పొడి లేదా కాఫీ పొడి అనేది మనం డైల్యూట్ చేసుకొని మొక్కలకి అనేది ఇచ్చుకోవచ్చు. టీ పొడి అయితే డికాషన్గా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. కాఫీ అనేది కొంచెం డైల్యూట్ చేయండి. ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ చిన్న ప్యాకెటే 1 లీటర్ బకెట్లో వేసుకుంటే అవి నైట్రోజన్గా అలానే కాల్షియంగా బాగా పనికొస్తాయండి. పొటాషియం అనేది మనకి పొటాటో పీల్స్లో ఉంటుందన్నమాట. ఈ పొటాటో పీల్స్ అనేది చాలా మంచి న్యూట్రియంట్ మొక్కలకి. నేను ఇప్పుడు నా దగ్గర ఏమీ లేకుండా మీకు జస్ట్ చెప్తున్నాను. కానీ ఫ్లవర్ ప్లాంట్స్కి ఫాస్ఫరస్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు నా దగ్గర ఫాస్ఫరస్సే ఉంది. అదే అండి అరటిపండు. ఈ అరటిపండు జ్యూస్ అనేది నేను చేశాను ఇప్పుడే మొక్కలకి. దీని ఆల్రెడీ డైల్యూషన్ కూడా అయిపోయింది. ఇప్పుడే కొన్ని మొక్కలకు కూడా ఇచ్చాను. సరే, మీకు కూడా ఇవి చాలా మొగ్గలు రావట్లేదు కదా అని మీకు కూడా వీడియో చూపిస్తున్నాను. ఇవైతే అరటిపండ్లు కూడా దీంట్లోనే ఉన్నాయి. ఈ అరటి తొక్కలు అనేది నేను టమాటా ప్లాంట్స్కి వేసుకుంటాను. కాపుతో ఉన్న మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు. ఇది ఎలా చేశాను అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఏదైనా 2 మాగిన అరటిపళ్ళు తీసుకోండి. బాగా మాగిన అరటిపళ్ళు తీసుకుని చేత్తో పిసుక్కోవాలండి. బాగా పిసుక్కుని ఫస్ట్ హాఫ్ వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు నా దగ్గర నేను మొక్కలకి ఇచ్చేసాను కాబట్టి అయిపోయింది. కనీసం హాఫ్ వరకు వాటర్ వేసుకుని 3 to 4 అరటిపళ్ళు బాగా పిసకాలి. పిసికిన తర్వాత 8 hours అలానే ఉంచి దాంట్లో పొద్దున్న మనకి గంజి నీళ్ళు కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ వస్తాయి కదండి. లేదా అవి కూడా లేవనుకుంటే నార్మల్ వాటరే డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నేనైతే గంజి నీళ్ళు అయితే డైల్యూట్ చేసి ఇప్పుడు మొక్కలకి ఇచ్చాను. ఇప్పుడు ఏమేమి మొక్కలకి ఇవ్వాలో కూడా చెప్తాను. మనం ఈ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా మందార మొక్కలకి, గులాబీ మొక్కలకి లేదా మనకున్న ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు.
అందరికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరికీ మొగ్గలు ఓన్లీ ఒక స్టెమ్ దగ్గర నుంచి వచ్చి ఆగిపోతాయండి. అలా ఆగకుండా ఉండాలంటే మనం కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. ఏంటంటే పక్కన నుంచి వచ్చిన సక్కర్స్ ఉంటాయి కదండి, సక్కర్స్ కావవి మనకి పైన కట్ చేశాను కదండి, అలానే దీనికి కూడా సైడ్ నుంచి వస్తాయి. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా చాలామంది కొమ్మలతో గ్రాఫ్ట్ చేస్తారు కదా, వాటికి అంత రావు ఇలాగా గుబురుగా. కానీ అలా గ్రాఫ్టెడ్ వెరైటీస్కి అయితే ఇలా గుబురుగా వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నర్సరీకి వెళ్తే కొంచెం గ్రాఫ్టెడ్ ట్రై చేయండి. మళ్ళీ పూలు పెద్ద సైజులో రావాలంటే ఒక మెయిన్ ఫర్టిలైజర్ అండి, ఇందాక ఆల్రెడీ చెప్పాను అదే కాఫీ ఫర్టిలైజర్. చాలా పెద్దగా వస్తాయండి పూలు. చూస్తారు ఎంత పెద్దగా ఉందో. వెరైటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ మనకి వెరైటీ కొన్ని అన్నా సరే చిన్నగా వస్తాయి. మీకు ఇప్పుడు దానికి ఉదాహరణ చూపిస్తాను. దీనికి నేను చాలా రోజుల నుంచి ఏమీ పట్టించుకోవట్లేదు, పెద్ద మొక్కే కదా అని. దీనికి నేను ఏ ఫర్టిలైజర్ ఇవ్వకపోవడంతో నాటుగలు అవి ఎంత చిన్నగా ఉంటుందో, అసలు ఇంత ఉంటుంది, దీనికన్నా పెద్దగా ఉంటుంది, కానీ ఇంత చిన్నగా పూసింది. అదే అండి, కాబట్టి ఇలా వెరైటీస్ అనేది గులాబీ మొక్క కానీ మందార మొక్కకు వస్తే మనం చక్కగా ఇచ్చుకోవచ్చు. సో ఇదేంటి మందార మొక్కకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇంకో గులాబీ మొక్కల గురించి ఇంకోటి చెప్తాను చూడండి. మెయిన్గా గులాబీ మొక్కలకి ఇలా చిగుర్లు అనేది ఎక్కువగా వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ వరకు కట్ చేయాలి కదా, కానీ ఇక్కడికే కట్ చేసినా సరే చిగుర్లు అనేది చాలా ఎక్కువ మొత్తంలో వచ్చాయి. మొక్క తక్కువ, ఆకులు తక్కువ, మొగ్గలు ఎక్కువ అన్నట్టు ఎటు నుంచి పడితే అటు నుంచి చిగుర్లు అనేది నా మొక్కకంటూ వస్తాయి. ఎందుకంటే చూసారా, ఈ ఫర్టిలైజర్ అనేది అరటిపండు ఫర్టిలైజర్. చాలా మంచి ఫర్టిలైజర్ అండి. ఇది ఎక్కడైనా మీరు వినే ఉంటారు, మరి వినలేదామని మళ్ళీ వీడియో తీశాను. మందార మొగ్గలు అనేది కూడా చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయండి ఫర్టిలైజర్ ఇస్తే. అసలు చూసారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఈ వీడియో అనేది పాపులర్ అవ్వాలని అనుకుంటున్నాను. అలానే మనం చూసారా, టమాటాలు కూడా బాగా కాసినాయి, వీటికి కూడా మనకి చక్కగా ఇచ్చుకోవచ్చు.